హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఇవాళ వచ్చేసి నేను డైలీ బ్లాగ్స్ చేస్తున్నాను. అందరూ అడుగుతున్నారు కదా, అందరూ అసలు ఈ లైవ్ పొద్దుకు లైవ్ లో కూర్చుంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది, అసలు ఇంట్లో పనులు చేస్తారా అన్న ఫీలింగ్ ఉంటుందేమో. నేను షాప్ నుంచి వచ్చేప్పటికి 8 అయిందండి. 8:30 అవుతుంది. మా ఇంట్లో అయ్యప్ప స్వామి ఉన్నాడు కదండి, స్వామికి ఇప్పుడు వచ్చేసి బంతిపూలు తీసుకొని వచ్చామండి. మేము వెళ్ళి చూడండి, ఫ్రెష్ గా ఉన్నాయి, మార్కెట్ నుంచి తీసుకొచ్చాము. స్వామికి మాల వేయాలి కదా అని చెప్పని నేను ఇప్పుడు 8:30 అవుతుంది. నేను వచ్చి స్నానం చేసి చూడండి మాల కడుతున్నాను. మాల కట్టిన తర్వాత తర్వాత పనులు చేసుకుందామని ఫ్రెష్ గా ఉన్నాయి పూలు తీసుకొని వచ్చానండి. మాల కడుతున్నాము. అందరికీ ఉంటుంది కదా, లైవ్ చేస్తున్నారు, యూట్యూబ్ లోనే ఉంటున్నారు, అసలు పనులు చేస్తారా చేయరా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి చెప్తున్నాము. ఇది వచ్చేసి తులసాకులు అండి. తులసాకులు వేస్తే బంగారం వేసినట్టు అంటాం కదా దేవుడికి, అందుకని తులసాకులు కూడా తెచ్చాను. చాలా తక్కువకి వచ్చినాయండి. మార్కెట్లో అయితే ఫ్రెష్ గా ఉన్నాయి. బాగా అనిపించి, అంటే కట్టిన మాల కూడా తీసుకోవచ్చు, కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అందుకని తీసుకొచ్చాము. బంతిపూలు తీసుకొచ్చి మాల కడుతున్నాను చూడండి. అంటే ఏ రోజుకి ఆ రోజు నైట్ కడతానండి. పెద్ద పటం తీసుకొచ్చారు, పీఠం కూడా పెద్దది పెట్టారు స్వామి. ఆ పటానికి సరిపోయేంత నైట్ కట్టి పెడతాను. రేపు పొద్దున్నే స్వామి నేను కట్టినా కట్టపోయినా ఇంకా అవి ఉంటాయి కాబట్టి, ఒకవేళ మర్చిపోయి పొద్దున్నే లేచి కడతానా లేదని చెప్పని ఇప్పుడు నైట్ ఎంతైనా కూడా కడతాను. చూడండి కడుతున్నాను. అందరూ ఇప్పుడు మాకు షాప్ ఉందని చెప్పాను కదండి, మాకు వర్క్ షాప్ ఉందని చెప్పాను కదా, షాప్ నుంచి వచ్చేప్పటికి 8:30 అవుతుందండి. 8:30 అయినా కూడా నాకు ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేస్తానో చూడండి, మీకే అర్థమవుతుంది. అవి ఇప్పుడు మాల కడుతున్నాను కదా, మాలకు అవి ఫ్రెష్గా దొరికినాయండి పూలు, చాలా తక్కువ రేటుకే దొరికినాయి. తీసుకొచ్చి మాల కడుతున్నాను. మాల కట్టిన తర్వాత ఇంకా మిగతా పనులు చేయాలండి. దాంట్లో అవి కొంచెం ఆ కలర్ కొంచెం ఈ కలర్ కొంచెం కట్టి మధ్యలో తులసాకులు వేసి కడుతున్నాను. ఉట్టి తులసాకులే కడితే బాగోదు కదా, అందుకని ఇట్లా అయితే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది మాల అని చెప్పని ఆ కలర్ కొంచెం ఈ కలర్ కొంచెం కొంచెం వచ్చేసి తులసాకులు అట్లా కడుతున్నాను మాల. చూడండి మీరందరూ ఎలా ఉన్నారండి? ఆ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చూడండి మాల ఇంత పొడవు వచ్చి గట్టిగా కడుతున్నానండి, మళ్ళీ ఎక్కడ ఊడిపోతాయో అన్నట్టు. మాల వచ్చేసి పొడవు చూసుకుంటున్నాను, పొడవు దేవుడికి ఎలా సరిపోతుందా ఎంత ఉంటుందా అని చూసుకుంటున్నాను. చూసుకొని మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కడుతున్నాను. ఇంట్లో అయితే ఇంకా చేయాల్సిన పని చాలా ఉందండి. చూడండి మాల సరిపోతుందిగా, ఆ మాల సరిపోతుంది అనుకుని మళ్ళీ 1కి 2 సార్లు ముళ్ళు వేసేసాను. తర్వాత వచ్చేసి బట్టలు మడతేస్తున్నానండి. నేను పొద్దున ఆరేసి వెళ్ళాను, అవి ఆరినాయండి. అవి తీసుకొచ్చి మడతేసుకుంటున్నాను. టైం ఎంత అవుతుందండి? ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడు మడతేసుకుంటున్నానండి. మడతేసుకుని మళ్ళీ రేపు మార్నింగ్ కుదరదండి. ఇక మడతేసుకొని మావి ఒక జత ఉంటే మా చిన్న బాబువి 2 జతలు, నా 2 జతలు 4 జతలు ఉంటాయండి. ఆయన వాళ్ళకి మడతేసేసి ఇప్పుడే పెట్టేస్తాను. మళ్ళీ రేపు పొద్దునంటే మళ్ళీ అట్లానే ఉండిపోతాయి, అందుకని ఉండిపోయాయి అనుకోండి ఈ పిల్లలు ఉన్నారు కదా పాడు చేస్తూ ఉంటారు, అందుకని ఇప్పుడే మడతేసేసి ర్యాక్లో పెట్టేసేస్తాను. తర్వాత వచ్చేసి మా చిన్న బాబుకి అన్నం పెడుతున్నాను చూడండి. ఆయనకి అన్నం పెట్టేటప్పుడు ట్యాబ్ ఇవ్వాలి, ట్యాబ్ ఇస్తే కానీ అన్నం తినడు. ట్యాబ్ తీసుకున్నామంటే మాత్రం అన్నం తినడండి. అదిగో చూడండి, అందరూ మీకు హాయ్ చెప్తున్నాడు. ట్యాబ్ ఇచ్చిన తర్వాత మనం ఏ కూర పెట్టినా చూపిస్తున్నాడు, ట్యాబ్ చూస్తున్నాడంట. ట్యాబ్ ఇచ్చినంతసేపు మనం ఏ కూర పెట్టినా తింటాడండి. ట్యాబ్ తీసుకుంటే మాత్రం కారం అంటాడు, లాగేసుకుంటాడు, వినడు మన మాట. అంటే అక్క ట్యాబ్ పిల్లలకి ఫోన్లు చూడకూడదు అని అంటారేమో, కొంచెం కూరలు అలవాటు కావాలి కదండి. కొంచెం మనం అంటే కొంతమంది పిల్లలు ఈ కూర తింటారు ఈ కూర తినరు అని అంటారు కదా, ఈ అబ్బాయికి ఫోన్ ఇస్తే ఫోన్లో ఉండి మనం ఏ కూర పెట్టినా కొంచెం కారంగా ఉన్నా కూడా వాటర్ తాగుతా తినేస్తాడు. అందుకని కొంచెం అలవాటు చేద్దాము అన్ని కూరలు అన్నట్టు, తినేటప్పుడు మాత్రమే ఫోన్ ఇస్తాము. ఈయన తినిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంట్లో ఉన్నారు కదండి, మాకు పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద బాబుకి వచ్చేసి ఇవాళ టమాటా పప్పు వేసాను. నేను ఇంకా నంచుకోవడానికి ఏం చేయలేదు, అందుకని అప్పడాలు వేపుతున్నాను. మేము వచ్చేసి ఆయిల్ ఒకేసారి 5 లీటర్స్ తెస్తాము, మాకు 20 days వస్తుంది. మేము జనం ఎక్కువ ఉంటాం కదండి. అక్క వంటగది అట్లా ఉంది ఇట్లా ఉంది అని అనకండి అండి, మాది చిన్నది వంటగది, మేమేమో ఎక్కువ జనం ఉన్నాము. అంటే సామాను కూడా మాకు ఎక్కువే ఉన్నాయి, జనం కన్నా మాకు సామాను ఎక్కువ ఉన్నాయండి.
ఒకసారి నేను హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. చాలా ఇరుకుగా ఉంది మాకు. మా స్వామి చెప్పా పెట్టకుండా ఆన్ చేసి పెట్టాడు. ఇప్పుడు వచ్చేసి అప్పడాలు వేపుతున్నాను. చూడండి, ఆయిల్ కాగిందా లేదా అని చూస్తున్నాను. అప్పడాలు ఇప్పుడు తెప్పించానండి మా బాబు చేత. ఇంకా ఇప్పుడు ఫ్రై చేయాలంటే ఫ్రై లేనిది ఎవరికి ముద్ద దిగదండి. మళ్ళీ లేకపోతే ప్యాకెట్స్ అంటారు, లేస్ ప్యాకెట్స్ అంటారు. అందుకని ఈ అప్పడాలు అనుకొని తింటారు కదండి, అందుకని అప్పడాలు తెప్పించారు. అప్పడాలు లేకపోతే నెయ్యి నంచుకోవడానికి లేకపోతే నేను కూడా తినలేనండి. అందుకని తెచ్చాను అప్పడాలు. అంతలోకి నూనె కాగుతుంది కదా అని చెప్పని మీతో మాట్లాడుతున్నాను. అప్పడాలు ఎప్పుతున్నానని చెప్తున్నాను చూడండి. అంతలోకి నూనె కాగుతుంది. నూనె కాగిందా లేదా అని చూసుకున్నాను. మీ కెమెరా కింద మా స్వామి పైకి పెట్టాడు కెమెరా. నేను సెట్ చేసుకుంటున్నాను చూడండి. ఆయిల్ కనిపించట్లేదు. మా వంటగదిలో చాలా లైటింగ్ తక్కువ అండి. ఏదైనా చేయాలన్నా కూడా లైటింగ్ ఉండదు. వేసాను, నూనె కాగింది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. అది అది వచ్చేసి అప్పడాలు తీయడానికేను, మళ్ళీ సాంబ్రాణి నిప్పులు వేయడానికైనా అది వాడతాము. అందుకే కార్నర్లో కొంచెం బ్లాక్గా ఉంది. మళ్ళీ మీకు కామెంట్ పెడతారేమో. అప్పడాలు అయితే చెప్తున్నానండి. వంటగది అయితే చాలా చిన్నదండి. సామానే ఎక్కువ ఉన్నాయండి మాకు. మనుషుల కన్నా సామానే ఎక్కువ ఉన్నాయి. ఇంకా నేనైతే ఆ వంటగదిలో వెంటిలేషన్ ఉండదండి అస్సలు. వంట చేసింది బయటకు పోయే అంత ఖాళీ కూడా ఉండదు. అందుకే నేను చాలా వరకు సామాను తీసేసాను. ఆయిల్ పడుతుంది వెంటిలేషన్ లేకుండా. అప్పడాలు వేపుతున్నానండి. ఫస్ట్ వేసింది కొంచెం నూనె కాగలేదు. తర్వాత వచ్చేసి నూనె కాగింది. అప్పడాలు వేపుతున్నాను. మా వారు ఎదురుగా ఉండి నవ్విస్తున్నారు. చేసిన జాలిలో నూనె మీద వేసుకుంటామని జోకులు వేస్తున్నాడు. అప్పడాలు అయితే వేపేసేసానండి. ఇప్పటికే 10 అయిపోయింది. మా స్వామి కొంచెం సేపు ఆగి తింటాను అని చెప్పనన్నాడు. నేను మా పెద్ద బాబుకి పెట్టేసి నేను తినేస్తున్నాను, నువ్వు తినిన తర్వాత నాకు దోశలు ఎద్దులే అని చెప్పనన్నాడు. అందుకని నేను తినేస్తున్నానండి. పప్పు అప్పడం వేసేసుకొని నేను తినేస్తున్నాను. నేను తినేసిన తర్వాత మా స్వామికి దోశలు వేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మేము మట్టి పెనం వాడతాము. చూడండి, దీంట్లో దోశ చాలా టేస్ట్గా వస్తుంది. పచ్చడండి. పచ్చడి మా స్వామి గట్టి పచ్చడే తింటాడు. లూజుగా ఉంటే తినడు. మళ్ళీ మీరు అంటారు ఏంటది గట్టిగా ఉందని. గట్టిగా వేస్తేనే మా స్వామి తింటాడు. లూజుగా వేస్తే తినడండి అసలు. అందుకని గట్టిగానే వేసాము. ఇది వచ్చేసి ఉల్లికారం అండి. ఉల్లికారం వచ్చేసి మా పెద్ద బాబుకి దోశలో ఉల్లికారం వేస్తేనే తింటాడు ఆయన, లేకపోతే తినడు. అందుకని స్వామి కోసం కాదండి. మళ్ళీ మీరు స్వామికి వేస్తున్నారు కదా అని చెప్పి అంటారేమో. స్వామి కోసం కాదు, ఉల్లికారం మా పెద్ద బాబు కోసము. అంటే ఆల్రెడీ చేసి పెట్టాను కొంచెం ఉంది ఉల్లికారము. అది ఇంకా మా పెద్ద అబ్బాయికి వేద్దాం కదా అని చెప్పాను, ఉంచాను అనమాట. పెనం అయితే వేడెక్కుతుంది. మా స్వామికి దోశ వేసి దాని మీద కారం వేస్తాను అంతే. పెనం మీద చాలా పలుసగాను బాగా వస్తాయండి. లేయర్ లాగా వస్తుంది ఆ పెనం మీద. చూడండి మీరు, ఇప్పుడు కనిపిస్తుంది. చాలా పలుసగా వస్తుంది. దోశ వేసి కారం వేస్తున్నాను. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అయితే నేనైతే ఇంట్లో ఏం చేస్తానో. ఇంట్లో పనులు చేసుకొని యూట్యూబ్లో చేస్తూ షాప్లో, మాకు షాప్ ఉంది కదండి, షాప్కి వెళ్తూ ఉంటాము. పొయ్యి అయితే 3 బర్నర్ పొయ్యి అండి. ఆయిల్ ఇందాక అప్పడాలు అయిపోయాను కదండి, ఆ ఆయిల్ మళ్ళీ దాంట్లో పోయడం ఎందుకు, ఈజీగా ఉంటుందని చెప్పని అక్కడ పెట్టాను. కాలుతుంది అది. మా స్వామికి వేసిన తర్వాత మా పెద్ద బాబుకి వేస్తాను. చలికాలం వచ్చేసింది కదండి, చలి అయితే బాగా ఉంది. మా స్వామికి అయితే దోశలు వేసేసాను చూడండి. మా స్వామికి దోశలు చట్నీ వేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి.